హలో అండి, నేను మీ శశి. వెల్కమ్ టు శశిస్ క్యూజైన్. ఈ రోజు వీడియోలో అయితే ఎగ్ ఫ్రైని టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికోసం ఎగ్స్ అయితే ఉడికించుకోవాలి. నేను ఒక 4 ఎగ్స్ తీసుకున్నానండి. మీరు కావాలంటే ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఎగ్స్ అన్ని ఈ విధంగా బాయిల్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మరి చిన్న చిన్న పీసెస్గా కాకుండా ఈ విధంగా కట్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. పాన్ లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మరి ఎక్కువ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదండి, లైట్ గా ఫ్రై అయితే చాలు. ఇందులో 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ ఆయిల్లోని మసాలాలంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని కూడా వేసుకొని ఎగ్స్ని విరగకుండా ఈ విధంగా సైడ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మన ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఈ ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా సింపుల్గా అయితే తయారైపోయింది. ఈ ఎగ్ ఫ్రై పప్పు చారు చేసుకొని దాని సైడ్ డిష్గా తింటేను చాలా బాగుంటుందండి. చపాతీస్లో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం శశిస్ క్యూజైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.